సబ్జెక్ట్ నో టెన్షన్. హెలెన్ ఏదో ఒక చోట సేఫ్గానే ఉండుంటుంది. ఈ పాటికి పాపో బాబో పుట్టి మీలానే అయి ఉంటారు. యాక్చువల్లీ ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. నో 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 క్రూషియల్ కోఇన్సిడెన్స్. మీకు బాబు గాని పుట్టినట్టయితే ఫాదర్ అండ్ సన్ ఒకే ఏజ్ లో ఉంటారు తెలుసా? మదర్ హెలెన్ విల్ బి షాక్డ్. ఏమంటారు సబ్జెక్ట్? ఎస్ ఉన్నాడు వాసు. వాసు వాసు ఇక్కడ ఉన్నావేంటి? అలా చెప్పబెట్టుకుని వచ్చేయడమేనా? ఢిల్లీలో మన ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తుంది. పద వెళ్ళిపోదాం. వాసు అంటే ఆ రోజు స్టేషన్కి ఒక బ్యాచ్ వచ్చారు వాసు వాసు అని. ఎగ్జాక్ట్లీ. అంటే హెలెన్ ఇంకా బతికే ఉంది. యు ఆర్ సో లక్కీ సబ్జెక్ట్. హలో సబ్జెక్ట్. டிஸ்கோ சேது யாருக்குல்ல பழைய పగ. సేతు నేను ఎక్కడున్నానో చెప్పాలా, నువ్వెక్కడున్నావో చెప్తావా? చాయిస్ ఇస్ యువర్స్. బికాజ్ ఐ హేట్ వెయిటింగ్. హలో నువ్వు వాసుని మాత్రం టార్గెట్ చెయ్యి. ఆ వాసుగాడు డిస్కో సేతుని టార్గెట్ చేస్తాడు. ఒకే దెబ్బకి 3 బిడ్డలు. అదే నా గేమ్ ప్లాన్. యాస్టిస్ దింపేసిందిరా మీ అమ్మ. ఇంకా అదే ఫైర్తో ఉందా? అయినా ఇన్నాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే ఎవరికైనా కోపం రావడం సహజం. వచ్చేగా మాట్లాడుకుందాం. వెయిట్ చేయి. డాక్టర్ సార్. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదుగా. టేక్ కేర్. మా అమ్మని ఎందుకు చంపేశావు? ఏమన్నావు? మా అమ్మని ఎందుకు మోసం చేసి చంపేశావు? మీ అమ్మ చచ్చిపోవటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? స్పృహ లేక ఎక్కడో అనాథలా పడుంటే ఒక పెద్ద మనిషి హాస్పిటల్లో చేర్పించాడు. తొమ్మిది నెలలు కోమాలో ఉండి నాకు జన్మనిచ్చి చనిపోయింది మా అమ్మ. సేతు! రానా మెరకల్ రాజా. 30 ఏళ్ల క్రితం ఎలా చూశానో అలాగే ఉన్నాను, ఫ్రెష్గా. మనకే కొంచెం వయసు అయిపోయింది అంతే. కానీ అదే కోపం, అదే కసి, అదే పొగ. నేను తిరిగి వచ్చేసరికి నువ్వు చచ్చిపోయి ఉండాల్సింది సేతు. కనీసం నీ చావైనా ప్రశాంతంగా ఉండేది. బ్యాట్లా పిన్ని తీసి గ్రానైడ్ ని బ్యాక్ పాకెట్ లో పెట్టేసుకున్నావు. పుట్టబోయే బిడ్డ క్రిమినల్ కొడుకు అవ్వద్దని మీ అమ్మ అడిగితే రాత్రికి రాత్రే తనని తాను చంపేసుకున్నాడు డిస్కో రాజా. అలాంటిది మీ అమ్మని ఎందుకు చంపుకుంటాడు?
నేను ఏ లైఫ్ని కావాలని కోరుకున్నానో ఆ లైఫ్నే నాకు లేకుండా చేశావు. అది పోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలియాలి. Feel it? బొక్కలే, నా దగ్గర గన్ లేదా, దాంట్లో బుల్లెట్ లేదా, అది వాళ్ళ ఒంట్లో దెక్కపోదా? ఇద్దరిని నేనే చంపి మార్కులు కొట్టేస్తా. తప్పు చేసావు సేతు. నన్ను చంపాలనుకున్నప్పుడే లదాఖ్లో ముక్కలు ముక్కలు చేసి ఉండాల్సిందే. నాకు రెస్ట్ అండ్ పీస్ ఉండేది, నీకు పీస్ ఇన్ లైఫ్ ఉండేది. లడాక్ దాకా నేను వచ్చుంటే అమ్మ తోడు నీటు ముక్కలు ముక్కలుగా నరికేసేవాడిని. తప్పించుకున్నా. అబద్ధం. నా మీనాక్షి నువ్వు చంపిన రోజే నా ప్రాణం సగం సచ్చింది. ఎదవ ఈ ప్రాణాల కోసం అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఈ సేతుకు లేదు. నీ భార్యని నేను చంపటం ఏంటి? గెలవటం కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకునే మొగాడు కాదే రాజా. మరి నా మీనాక్షిని చంపిందెవరు? నువ్వు లడాక్ రాలేదు, నేను నీ భార్యని చంపలేదు. కానీ రెండూ జరిగాయి. ఎవడో 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 మా అమ్మని నిజంగానే ప్రేమించావా? నిన్ను కూడా. ఎందుకు చంపేశావు? గంటకోసారి ఫోన్ చేయకపోతే మనుషులు నా ఫ్యామిలీని చంపేస్తారు. రికమెండేషన్ నా చెల్తా మాట్లాడు బే. కుదరదు. టెల్ బ్రో. డీల్ ఎంతగా మాట్లాడుకున్నారు? చెప్పం. ఐటీ ప్రాబ్లం. అడ్వాన్స్ ఎంత తీసుకున్నారు? 25% క్యాష్, 75% అప్రోడ్ విత్ 5% కమిషన్. అంటే ఇంకా 75% బ్యాలెన్స్ ఉందన్నమాట. వాళ్ళని చంపినాక తీసుకుంటాం. ఇచ్చే వాళ్ళే చచ్చిపోతే ఇంక ఎవరి దగ్గర తీసుకుంటారా? అప్రూవల్ ఇచ్చినోడు చచ్చిపోతేనా? సార్ ఆ ఫోటోని వాట్సాప్ చేశాను చెప్పండి. ఏంటా బూత్ లో వాట్సాప్ అని? చిచి ఇది అదిగా సార్. మీరు పంపించారని చెప్పండి సార్, సరిపోద్ది. అంతేనా? మ్మ్. అదేదో అప్ చేసి చూడండి. హీస్ జస్ట్ ఎ పపెట్. ఈ నడించేవాడు యాంటోనీ దాస్, బిగ్ డాడీ, గోవా. డాడీ, ద బాడీ ఆన్ ద వే.